కర్ణుడి చావుకి 1,00,000 కారణాలంటారు. అలాగే మా వ్యాపారం ముగిసిపోవడానికి కూడా ఎన్నో కారణాలు. ఈరోజు ఫేస్బుక్లో 2 ఏళ్ల క్రితం నాటి వీడియో మెమరీగా రాగానే ఆ క్షణాలన్నీ గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది కేవలం ఒక వ్యాపారం కాదు, మా కుటుంబం కన్నా ఒక కళ. ఏదో కోట్లు సంపాదించేద్దామని కాదు, నిజాయితీగా నిలకడగా నిలబడదామని మొదలుపెట్టాం. నా భార్య అప్పటిదాకా రీసెల్లర్గా ఉండేవారు. తను డైరెక్ట్ సెల్లర్గా ఎదగాలని ఇమిటేషన్ జ్యువెలరీ షాప్ ప్రారంభించాం. కానీ ప్రయాణం మేమనుకున్నంత సాఫీగా సాగలేదు. మొదటి రోజే చేదు అనుభవం. తెల్లవారుజామున కొబ్బరికాయ కొట్టి షాప్ ఓపెన్ చేస్తుంటే కొంతమంది హిజ్రాలు వచ్చి గొడవ చేశారు. 10,000 కావాలని భూష్మించు కూర్చున్నారు. చుట్టుపక్కల వారి సహాయంతో ఆ రోజు ఎలాగోలా 3,000 ఇచ్చి గట్టెక్కేశాం. కానీ అది కేవలం ఆ ఒక్కరోజుతో ఆగలేదు. ప్రతిరోజు ఏదోలా గొడవలు విసిగించడం మొదలుపెట్టారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయలేదు. నిద్రలేని రాత్రులు గడిపాం. ఫ్లీ మార్కెట్లు, ఇంటింటికి వెళ్ళి చూపించడం, వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టాగ్రామ్ పేజ్, ఇలా ప్రతి అవకాశాన్ని వాడుకున్నాం. ఆర్డర్లు వస్తున్నాయి. జనాలు కూడా షాపుకు రావడం మొదలుపెట్టారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఒకరోజు షాప్లో ఉన్న అత్యంత విలువైన హారాన్ని దొంగలించి వెళ్ళిపోయారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసుల నుండి కూడా పెద్దగా సాయం అందలేదు. అందరికీ హిజ్రాల వల్ల మంచి జరిగిద్ది అంటారు, కానీ మా విషయంలో అది జరగలేదు. ఆ రోజు నా భార్య కళ్ళల్లో కనిపించిన నిస్సహాయత నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ దెబ్బ నుండి కోలుకొని కెమెరాలు పెట్టించుకుందాం అనుకుంటున్న సమయంలో మా నాన్నగారికి ఆరోగ్యం పాడై ఆసుపత్రి పాలయ్యారు. 3 నెలల పోరాటం తర్వాత ఆయన మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. కుటుంబంలో విషాదం, బయట గొడవలు, మరో పక్క దొంగతనం, ఇలా అన్నీ కలిసి మమ్మల్ని మానసికంగా కుంగతీశాయి. చివరకు భారమైన హృదయంతో షాపును పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. మేము ఓడిపోయాం అనడం కంటే పరిస్థితుల ముందు తల వంచి బయటకు వచ్చేసాం అనడం సరైనదేమో. ఇది కేవలం నష్టం కాదు, జీవితం మాకు నేర్పిన ఒక పాఠం.